జై హో భద్రజీ. మనకన్నా కింద వాళ్ళని చూసి మనం సంతోషపడాలి. అది డబ్బు విషయం కానీ, శారీరకంగా కానీ, మరి సామాజికంగా కానీ, ఏదైనా మనకన్నా ఉన్నతంగా ఉన్న వాళ్ళని మనం ఆలోచించామంటే మనం అక్కడే ఆ నిరాశకు లోనవుతాం. ఎవరైనా ఒక మనిషి నువ్వు ఇంతలా ఉన్నావా, ఇంత సన్నగా ఉన్నావా, ఇంత నల్లగా ఉన్నావా అని అడిగితే, ఇలా ఉన్నావేంటి అని అడిగితే ఆ భావనని, వారి అభిప్రాయం వాళ్ళది, నాకు నేను అందంగా ఉన్నాను, దేన్ని మనం అంగీకారంగా తీసుకోవాలి, దేనికి మనం మార్పు చెందాలి, అప్పుడు మన నిజస్వరూపం లోపల నుంచి బయటకు వస్తుంది. మధ్యలో మనుషులు ఆడే ఈ నరకమంతా, ఈ నాటకమంతా మన విషం చిమ్మే మాటలు మాట్లాడడం వల్ల మనం మన స్వశక్తిని కోల్పోతూ ఉంటాం.